నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆయన ఎవరంటే డైరెక్టర్ కమ్ అలాగే రైటర్ మన కృష్ణ ఎస్ రామ గారు అనమాట. మరి ఈయన రీసెంట్గానే ఒక రామ అయోధ్య అనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయడం జరిగింది. దీనికి శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ మైథలాజికల్ డ్రామాగా అవార్డు కూడా వచ్చింది. మరి ఆయన గురించి అండ్ అలాగే మన రామ అయోధ్య ఇది కూడా అండ్ ఈ రామ అయోధ్య అనేది కూడా మన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. అండ్ మరి దాని గురించి కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో బెస్ట్ మైథలాజికల్ డ్రామాగా అవార్డు తీసుకున్నారు. సో అవును. ఎలా అనిపిస్తుంది, దానికోసం చెప్పండి ఫస్ట్. చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఏ ఫిల్మ్ మేకర్ అయినా వర్క్ చేసేది ఇలాంటి అవార్డ్స్ కోసం. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేనిది అవును మన అన్ఎక్స్పెక్టెడ్లీ మనకు వచ్చిందంటే అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అవును ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇలాంటి అవార్డు రావడం ఇది ఫస్ట్ టైం. అవును. అండ్ మాకు ఈ రామాయోధ్యకి 2 అవార్డ్స్ వచ్చాయి. ఓకే. బెస్ట్ కాన్సెప్ట్ అవార్డు వచ్చింది సత్యకాశ్ భార్గవ్ రైటర్, ఎస్ ఎస్. అండ్ బెస్ట్ మైథలాజికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్గా మాకు వచ్చిందండి అవార్డు. ఓకే, అంటే ఇది రిలీజ్ అయిన ఆఫ్టర్ 1 year తర్వాత వచ్చిందా? నాకు ఆల్మోస్ట్ 1 month బ్యాక్ నాకు కాల్ చేశారండి. ఓకే. ఈ శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ ఫంక్షన్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 years నుంచి స్టార్ట్ చేశారు. సో ఈ ఇయర్ వాళ్ళు అవార్డు మాకు యాక్చువల్గా ఇది మాకు ఫిక్స్ చేసి మాకు ఫోన్ చేశారు. ఓకే, వాళ్ళు జనరల్గా ఫిక్స్ మనం చేసి. జనరల్గా మనం జిఫ్కి కొన్ని అవార్డ్ ఫంక్షన్స్కి మనం సబ్మిట్ చేస్తాం అవును. ప్రొఫైల్స్. సో వాళ్ళకి స్క్రీన్ చేసిన తర్వాత ఫిల్టర్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చితే అవార్డు అనేది సెలెక్ట్ చేసిస్తారు కేటగిరీస్ బట్టి. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ మేము డాక్యుమెంటరీ అప్పుడు చేస్తున్నప్పుడే చాలా మంది తెలుసు లోకల్ పీపుల్కి. ఓకే ఓకే. సో ఎలా అక్కడ చాలా మందికి పెద్దవాళ్ళకి తెలుసు. సో దాని హిందీలో డబ్ కూడా రిలీజ్ తర్వాత డబ్బింగ్ అడిగారు. ఓకే. సో తర్వాత మా పర్సనల్ వర్క్స్ వల్ల ఇంకా అవ్వలేదు. సో అది కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్కి అవుతుందండి. ఓకే, ప్లాన్ చేస్తున్న డబ్బు కూడా ఇంకా ఎందుకంటే మనం షూట్ చేసినంత అయోధ్యలో కదా. అవును. సో ఖచ్చితంగా అది కూడా హిందీలో వస్తుంది. సో అలా నాకు శ్రీరామ్ ఇంటర్నేషనల్ టీం నుంచి కాల్ చేశారు. ఓకే. అంతరిక్ష అని మెయిన్ చైర్మన్ అతను. ఓకే. సో అతను కాల్ చేశారు. సో ఇలా అవార్డు సెలెక్ట్ అయ్యిందండి మీ ఫిలిం. ఈ కేటగిరీ నాకు తెలియదు, జనరల్గా ఫిలిం అని చెప్పారు అంతే. సో ఓకే, దాని ఫార్మాలిటీగా సబ్మిట్ చేయాలి కదా ఒక అప్లికేషన్, అలా సబ్మిట్ చేశాం. చేయగానే అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అవార్డు ఇవ్వడమే కాదు, అక్కడికి గెస్ట్గా పిలిచారు నన్ను. ఓకే, అంటే ఇదంతా ఎక్కడ జరిగింది? అయోధ్యలో జరిగిందండి కంప్లీట్. ఓకే. గెస్ట్గా పిలిచి అక్కడ లోకల్ పీపుల్ని, లోకల్ జనాలని, అంటే కొంతమంది చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు, అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా కొన్ని చిన్న చిన్న ఫిలిమ్స్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వమని కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా నా చేతుల మీదుగా అలా నాకు రిక్వెస్ట్ చేశారండి. సో అలాగా ఎందుకంటే మన తెలుగులో రావడమే ఫస్ట్ టైం అండ్ ఆల్మోస్ట్ వెరీ ప్రెస్టీజియస్ అవార్డు. దట్టు మన తెలుగు పీపుల్ కి అయోధ్యలో అంత మంచి ఒక రికగ్నిషన్ రావడం అనేది ఏ ఫిలిమ్స్ కి రావు కదండి ఇలా. అవును, అయోధ్యలో మనం అంతే, మన అదృష్టం. నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో మరి అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇది తీసేటప్పుడు, ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు? అసలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్. యాక్చువల్లీ మీకు అయోధ్య మేము షూట్ చేసినప్పుడు వచ్చిన తర్వాత మేము ఇది ఓటీటీకి అని కూడా అనుకోలే. మేము జస్ట్ మా మటుకు మేము చేసుకున్నాం, వెరీ జీరో నామినల్ బడ్జెట్లో చేసాం. సో వెళ్ళొచ్చాం, అయిపోయింది. షూట్ చేసిన తర్వాత ఈ పోస్ట్ అవుతున్నప్పుడు ఎవరికి ఇద్దాం ఏంటి అనే, మాకు యాక్చువల్లీ యూట్యూబ్లోనే పెట్టుకుందాం. మా ఇంటెన్షన్ ఏంటంటే మీడియం ఈ యూట్యూబ్ కానీ అలాంటిది ఏదైనా వాటి ద్వారా బయటికి వెళ్ళాలి అనేది మా మెయిన్ కాన్సెప్ట్ అండి. సో యూట్యూబ్ అయినా పర్లేదు అనుకున్న టైంలో మేము మా సంతోష్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, తన ద్వారా ఆహా వాళ్ళని యాజమాన్యం మేము సంప్రదించాం. సో వాళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత, ఒక జస్ట్ ట్రైలర్ చూసి వాళ్ళు ఒప్పుకున్నారు మేము తీసుకుంటామని. దెన్ దానికి కొంచెం వాళ్ళ డెలివరబుల్స్ ఉంటాయి కదా, 5 pound మిక్స్ ఆడియో ఇలాంటి సంబంధించినవన్నీ నేను కొంచెం రీవర్క్ చేయించాను. సో దానికి 3 months పట్టింది. ఇచ్చిన తర్వాత ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ శ్రీరామనవమి రోజు లాస్ట్ ఇయర్ వాళ్ళది ఫిక్స్ చేసి డేట్ కూడా వాళ్ళే చెప్పి ఆ రోజు రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి వాళ్ళే మాకు ఇన్ఫార్మ్ చేశారు. అలా ఎవ్రీథింగ్ పాజిటివ్ గా జరిగిందండి. ఏప్రిల్ 17th, 2024 రిలీజ్ అయిందండి. ఓకే, టోటల్ ఎన్ని డేస్ పట్టింది దీనికి? షూటింగ్ మేము ఆల్మోస్ట్ 1 week to 10 days అండి. 1 week to 10 days పట్టిందండి. మొత్తం హెవీ క్రౌడ్ ఉంటారు అక్కడ. సో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మాకు ఆ టైంలో చేసేటప్పుడు, ఎందుకంటే మాకు వెరీ స్మాల్ బడ్జెట్ అండ్ స్మాల్ పీపుల్, ఆ టీమ్ చిన్నది ఉంటుంది. సో అలాంటి వాళ్ళతో అక్కడికి వెళ్ళి చేయడం అనేది అది కొంచెం మాకు ఛాలెంజింగ్గా అనిపించింది. దట్టు మేము అప్పుడు ఈ నవంబర్ ఆ టైంలో షూట్ చేసాం. సో ఫుల్ ఫాగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ అయితే లైట్ బర్న్ అవుద్ది. ఎందుకంటే ఎలాంటి ఛాలెంజెస్ మధ్య, క్రౌడెడ్ మధ్య డైలీ ఒక 3-4 hours షూట్ చేయగలం. ఒక్క పర్సనే కదా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది? అవునండి, సింగిల్ క్యారెక్టర్. అది నాకు ఛాలెంజింగ్, ఎందుకంటే
సింగిల్ క్యారెక్టర్తో మనం ఎలా చూపించగలం. కంప్లీట్ 1.5 అవర్ పైననే 1 hour 35 minutes 35 టోటల్. మినిట్స్ ఇంకా మాకు అవును. 1 hour 45 minutes వచ్చింది. ఎడిట్లో ఇంకా అలా కట్ చేసి కట్ చేసి. చేసాం. సో హుహుహు. అలా ఎలా చూపించాలి అలాంటి డిస్కషన్స్ అన్ని నా డిఓపితో. ఓకే. హిస్ నేమ్ ఇస్ శైలేంద్ర. సో తను యంగ్ డిఓపి. ఓకే. సో తనకి ఫస్ట్ టైం యాక్చువల్గా అంటే జనరల్గా షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాడు కానీ బట్ ఇలాంటివి చేయడం తనకి ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే. సో మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. హుహుహు. షూట్కి వెళ్ళడం ముందు ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ జరిగింది ఒక 1 month. ఓకే. మాకు ఎలా ఆ ప్లేసెస్ గురించి ఆల్రెడీ భార్గవ్ గారు తిరిగారండి. ఓకే. సో ఓకే. తనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు ఎలా హుహుహు. ఉంటుందని. మేము దాన్ని ఆన్లైన్లో గూగుల్లో చూడడం ఆ ప్లేసెస్ ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 days రెక్కి చేసాం. హుహుహు. మాకు తెలియాలి కదా ఫస్ట్ ఎక్కడ ఫ్రేమ్స్ పెట్టాలి మొత్తం ఏంటి అని. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ యాహ్! అయితే చాలా డెప్త్ చేశారు. చేసామండి. హుహుహు. అది తక్కువ టీమ్‌తో చేయడం చాలా గ్రేట్. పెద్ద టాస్క్ అండి అది. అవునవును. అలాంటివి చేసి మేము అక్కడికి వెళ్ళడం నైట్ కూడా వచ్చేసాక నిద్ర ఉండేది కాదు. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగాలి. ఎర్లీ అవును. మార్నింగ్ లేచి మళ్ళీ దానికి కావాల్సిన ఆ లొకేషన్స్ ముందు ట్రెక్ చేసినప్పుడు మేము ఫొటోస్ తీసుకున్నాం. అండ్ హుహుహుహు. కొన్ని గోప్రో షాట్స్ చేసాం మొత్తం. అలాంటివన్నీ యూజ్ అవుతాయని చెప్పి దాన్ని మేము మళ్ళీ నైట్ వచ్చి హుహు. డంప్ పెట్టి హార్డ్ డిస్క్‌లో చేసి ఆ హోటల్‌లో నెట్ ఉండదు. ఎవ్రీథింగ్ చాలా ప్రాబ్లమ్ అయ్యేది. చాలా బ్యాటరీ ఫేస్ చేశారు. ఛార్జింగ్స్ అయిపోతాయి. హుహు. సో అక్కడ అంటే మనం కొన్ని చాలా రిమోట్ ప్లేసెస్‌కెళ్తాం హుహు. ఎళ్ళన్నమాట. సో అలాంటి ఛాలెంజెస్ చాలా నేను ఫేస్ చేశాను. సో, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసారో అంత సక్సెస్ వచ్చింది. అవునండి. అంటారు కదా! పిట్ట కొంచెం కూతగను అంటారు. ఇంత చిన్నగా స్టార్ట్ చేసిన తక్కువ మంది గాని, లేదంటే తక్కువ డేస్‌లో షూట్ చేసి అవునండి. ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. అండ్ ఒక చాలా మంచి డాక్యుమెంటరీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. రాముడి గురించి అనంటే ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. చాలా ఇండియాలోనే గ్రేట్. ఎవరు అంటే నాకు తెలిసి ప్రపంచంలోనే ఎవరు అయోధ్య మీద ఎలా తీయలేదండి. ఎందుకంటే అవును. 20 ప్లేసెస్‌ని మనం చూపించామండి ఇందులో. హుహుహు. 20 అన్‌ఎక్స్‌ప్లోర్డ్ ప్లేసెస్ అంటే నాకు తెలిసి ఎవరు తీసుండరు. ఓకే. ఓకే. సో అది గ్రేట్ మూమెంట్ అండ్ అవార్డ్ రావడం వెరీ ప్రౌడ్. ప్రౌడ్. అవును. దీనికి మీరు డైరెక్టర్‌గా వర్క్ చేశారు అవునండి. కదా! డైరెక్టర్‌గా సో, వర్క్ మరి చేశాను. రైటర్‌గా చేసేటప్పుడు ఆయనొచ్చి మీకు చెప్పేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ మేము ఆల్మోస్ట్ ట్రావెల్ అవుతున్నాం ఈ ఫీల్డ్‌లో. తను ఆల్మోస్ట్ డైరెక్టర్ అండ్ రైటర్ కదా! సో హుహు. చేద్దాం అనుకున్నప్పుడు ఎలా చేద్దాం ఏంటి ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ఫస్ట్ నాకు అసలు అవసరమా ఇది నాకు? ఎందుకంటే నేను కొంచెం సీరీస్‌లవి అంతా ఒక రామ్ కామ్ టైప్ ఇవన్నీ రాసుకుంటూ ఓకే. ఒక ఓకే. సీరీస్ ద్వారా డెబ్యూ అవ్వాలనుకుంటాం కదా! ఎవరైనా సరే ఈ అవునవునవును. ప్రెజెంట్ జనరేషన్‌లో. సో అలాంటి టైంలో అడిగినప్పుడు మళ్ళీ దేవుడు అంటే మళ్ళీ ఒక ముద్రేస్తారేమో! ఓకే. ఇలా అని అనుకున్నప్పుడు నాకు మళ్ళీ నేనే రియలైజ్ అయ్యాను. హ్మ్. మనం అంటే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును. అది ఎలా గ్రాబ్ చేసుకుంటున్నాం అనే దాని మీద మన సక్సెస్ ఆధారపడి ఉంటది. హుహుహు. అలా నేను ఆ రోజు వన్ డే ఆలోచించాను గానీ బట్ మనం ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే ఇంకొకరికి వెళ్ళిపోద్ది. హుహుహు. మనకెందుకొచ్చాడో కూడా తెలీదు అని నేను దాని మీద వర్క్ అప్పుడు స్టార్ట్ చేశా. ఓకే. ఓకే. నిజంగా ఎళ్ళిన తర్వాత ఫస్ట్ టైమ్ అయోధ్య వెళ్ళడం. నాకు చాలా అనిపించింది ఏంటంటే ఇలాంటి అవకాశాలు అందరికీ రావు. అది మన లక్ అంతే. అవును. మన దేవుడి గురించి కాబట్టి ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా, చిన్నగా మనం మాట్లాడిన, తప్పు మాట్లాడినా, తప్పుగా షూట్ చేసినా సరే చాలా కాంట్రోవర్సీ ఫేస్ అవునండి. చేయాలి. సో, దాని విషయంలో నేను చాలా చాలా కేర్ తీసుకున్నా. సార్ హుహుహుహు. ఇంకా నాకు సపోర్ట్ చేసి కొన్ని ప్లేసులు ఇలా చూపిద్దాం ఇలా కానీ అక్కడ పీపుల్ మాకు చాలా సపోర్ట్ చేశారండి. ఓకే. చాలా హెల్ప్ చేశారు. హుహుహుహు. సో, అలాంటి వాళ్ళ వల్లే అది కొంచెం అంత బాగా రాగలిగింది. ఓకే. మేకింగ్ గురించి చాలామంది నన్ను చెప్పారు. హుహుహుహు. మేమిది పోస్టర్ లాంచ్ విజేంద్ర ప్రసాద్ గారితో లాంచ్ చేసాం. ఓకే. 'బాహుబలి' అవునవును. రైటర్, 'త్రిబుల్ ఆర్' రైటర్. సో, హుహుహుహు. అతను కూడా మాకు చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే. అండ్ 'రాజ్ కందుకూరి' గారితో లాంచ్ చేసాం. 'చిరంజీవి స్వామిని' కలిసాం. హుహుహుహు. స్వామీజీలందరూ స్పెషల్‌గా వాళ్ళు పిలిపించుకొని మరి దీని గురించి అడిగారు నన్ను. ఓకే. నాతో చాలా సేపు మాట్లాడారు. హుహుహుహు. సో, అలా సక్సెస్ వచ్చింది. సో, మొత్తానికి ఒక 1 వీక్ వరకు మీరు అయోధ్యలో ఉన్నారు. సో, మీ ఎక్స్‌పీరియన్స్ అవునండి. ఎలా ఉంది సార్ ఆడ? చాలా నేనే ట్రాన్స్‌లోకెళ్ళిపోయానండి. అసలక్కడ ఓకే. ఏం జరుగుతుందో కూడా నాకు తెలిసేది కాదు. అంటే హ్మ్. అలాంటి షూట్ చేయాలంటే కొంచెం ఛాలెంజెస్ ఎంతున్నా అవును. అపార్ట్ ఫ్రమ్ ఛాలెంజెస్ ఎంజాయింగ్ ద ప్రాజెక్ట్ అంతే. యెస్. ఆ అవును. మేకింగ్ అనేది నేను ఎంజాయ్ చేశాను. హుహుహుహు. ఎందుకంటే కొత్తగా ఆలోచించాలి. ఇప్పుడు అతను కూర్చొని చెప్తే చూపించేస్తే బాగోదు. అవును. నడిచి చెప్పేస్తే బాగోదు. సో, దాన్ని షార్ట్ డివిజన్స్ ఎలా చేసుకోవాలి? ఎన్ని అవును. ఫ్రేమ్స్ మార్చాలి? బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్రేమ్ ఎలా పెట్టాలి? ఎంత లాంగ్‌లో పెట్టాలి? హ్మ్. ఇలాంటివి జనరల్‌గా నార్మల్ ఫిల్మ్స్‌కి చేస్తారు. అవును. డాక్యుమెంటరీకి నార్మల్ ఫిల్మ్స్ కన్నా చాలా ఎక్కువ వర్క్ చేయాలి. అవును. అది చాలా మందికి తెలీదు. అందరూ అనుకుంటారు డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసి ఎంత చెప్తున్నారు ఏముందిలే అనుకుంటారు అనుకుంటారు గానీ, గానీ ఏముంది కదా! అక్కడ చేస్తే తెలుస్తది ఆ యెస్. పర్సన్‌కి అంతే. అవునవును. సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి వస్తదండి. డాక్యుమెంటరీ హ్మ్. ఫిల్మ్ చాలా చాలా కష్టం చేయడం. ఓకే. ఎందుకంటే మీకు నార్మల్ ఫిల్మ్స్‌కి ఒక టీమ్ ఉంటారు. హ్మ్. ఒక యూట్యూబ్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, థియేటర్ కావచ్చు. వాటెవర్ ద ఫిల్మ్ మేకింగ్ అనేది కమర్షియల్ ఫిల్మ్స్‌కి చాలా టీమ్ ఉంటారు.
ఒక ప్రీ ప్రొడక్షన్ ఉంటది. ప్రాపర్ వే ఉంటది. బడ్జెట్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ ఉంటారు. అన్నీ ఉంటాయి. అవును. ఇది అలా ఉండదు. డాక్యుమెంటరీ హ్మ్. ఫిల్మ్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ మేకింగ్ అండి. యెస్. అసలు చాలా గ్రేట్ అండ్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. ఆఫ్ కోర్స్ అండి. యాహ్! ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం కృష్ణ ఎస్ రామ గారు. సో, అసలు ఏంటి పేరు కృష్ణ ఎస్ రామ కొంచెం మీరు కృష్ణ అని డిఫరెంట్‌గానే పిలిస్తే ఉంది. చాలండి. కృష్ణ మరి అంటే. స్క్రీన్ నేమ్ అవసరం లేదు. అంటే ఎక్కడ చూసినా సరే మీకు అవార్డ్ వచ్చినప్పుడు కూడా కృష్ణ ఎస్ రామ అంటే అంటే నా అట్లా. నా ఫుల్ నేమ్ సాయిరామ్ కృష్ణ. ఓకే. సో, నా స్క్రీన్ నేమ్‌గా అలా పెట్టుకున్నా కొత్తగా కృష్ణ ఎస్ రామ ఉంటదని. గారు. అంటే నాకు కూడా వినంగానే కృష్ణ ఎస్ రామ గారు అని నాకు చాలా చెప్పంగానే మంది అదే కొత్తగా అడిగారు. ఉందేంటి అనుకున్నాను అవునండి. నేను. అవును. అంటే కృష్ణేశ్ రామ అనేది నా స్క్రీన్ నేమ్‌గా పెట్టుకున్నా. ఎవరికీ హుహుహు. లేదు గదా! అలా పెట్టుకుంటేనే కదా రేపొద్దున్న రికగ్నిషన్ వస్తదని అవును. అలా పెట్టుకున్నానండి. సో, యెస్. అండ్ 2017 నుంచి నేను ట్రయల్స్‌లో ఉన్నా. ఓకే. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నా. వెబ్ హుహుహు. సీరీస్‌లు చేశా. గోస్ట్ రైటర్‌గా పనిచేశా. ఓకే. సినిమా స్క్రిప్ట్స్ ఇచ్చా. హుహుహు. స్క్రిప్ట్ వర్క్ చేశా. ఓకే. అలాంటి చాలా వర్క్ చేస్తూనే వచ్చా. సో, నా బ్రేక్ త్రూ ఈ డెబ్యూ అనేది ఈ డాక్యుమెంటరీ అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ జరిగింది. సో, అవును. అది ఇప్పుడు సక్సెస్ ఇచ్చింది. యెస్. 2017 నుంచి మీరు స్టార్ట్ చేసన్నారు కదా! సో స్టార్టింగ్ ఎలా ఫేస్ చేశారు సార్ ఇక్కడ స్ట్రగల్స్ గాని ఎలా ఉండేది మీకు అంటే? ఇక్కడ వచ్చినప్పుడు నేనప్పుడు జాబ్ చేస్తూ ఉండేవాడినండి. హుహు. నైట్ షిఫ్ట్ చేస్తూ సర్వైవల్ కోసం చేయాలి గదా! అవును. సో, చేస్తూ ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఈ 'జబర్దస్త్' యాక్టర్స్ అప్పట్లో కొంతమంది పరిచయం అవ్వి వాళ్ళకి హుహుహు. స్క్రిప్ట్స్ రాసివ్వడం అలాంటివి చేసేవాడిని ఇనీషియల్‌గా. యాడ్స్ చేస్తే యాడ్స్ కూడా స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడిని. హుహుహు. అలాంటివి స్టార్ట్ చేశా. గేమ్ షోస్ వాటిలకి కూడా నేను స్క్రిప్ట్ రాసేవాడిని. ఓకే. సో, అలాగా స్టార్ట్ చేసి షార్ట్ ఫిల్మ్స్ చేయడం ఒక ఛానల్ నుంచి. వాళ్ళు అడిగితే షార్ట్ ఫిల్మ్స్ చేయడం. కొన్ని రిలీజ్ అయ్యి కొన్ని రిలీజ్ అవ్వలేదు. ఓకే. దానికోసం నేను అప్పుడు 1 మంత్ దానికోసం వర్క్ చేయడం. హుహుహుహు. సో, ఇనీషియల్‌గా ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత కొంతమంది చూపించరు కదా! అలాంటోళ్ళు నాకు ఎక్కువ పరిచయం అయ్యారు. ఓకే. సో, ఓకే. దాని నుంచి నేను రియలైజ్ అవ్వడం, నేర్చుకోవడం, హుహుహు. నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వడం. ప్రతిసారి గివ్ అప్ ఇచ్చేద్దాం అనే మూమెంట్ నుంచి ఇది కాదు మనది ఇదే మన లైఫ్ అనేది మళ్ళీ టర్న్ ఔట్ అవ్వడం. నాకు ఓకే. అలా ఛాన్సెస్ వచ్చేవండి. కింద పడుతున్న ప్రతిసారి యాహ్! నాకు మిమ్మల్ని రిలీజ్ మీరు మోటివేట్. అవ్వకపోయినా ఇంకా ఓకే. ఇంక మన వల్ల కాదు. హుహుహుహు. మనకు తెలిసినోళ్ళు ఎవరు లేరు అనే ఫీలింగ్‌కి వచ్చేసే ఈ స్ట్రగుల్స్ టైమ్‌లో నాకు చాలామంది ఏంటంటే ఎక్కడో దగ్గర నుంచి నాకు కాల్స్ వస్తాయి. ఓకే. పలానా చోట ఇలా ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి. ఒక స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి అన్నప్పుడు మళ్ళీ ఆబ్వియస్‌లో ఫిల్మ్ మేకర్‌కి మళ్ళా ఇంట్రెస్ట్ వస్తది. వస్తది. అవును. అది ఒక ప్యాషన్ బూస్టప్ అని కాబట్టి. యాహ్! చెప్పొచ్చు. సో, అలా నాకు ప్రతిసారి డెస్టినీ నన్ను టర్న్ చేస్తూనే ఉంది. హుహుహు. లాగుతూనే ఉంది. అలానే వచ్చాం. అలా అయింది కాబట్టే ఇప్పుడు ఇంతవరకు యాహ్! వచ్చారు. ఆఫ్ కోర్స్ అండి. ఇప్పటిదాకా రావడం మేబీ హుహుహుహు. అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో మిమ్మల్ని ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారంటారు? సపోర్ట్ ఆబ్వియస్‌లీ ఫ్యామిలీ నుంచి అయితే అంత ఫ్యామిలీ. ఉండదులెండి. అవును. ఎందుకు అవసరం అవ్వద్దు ఆహ్, మానే అంటారు. అంటే వాళ్ళ భయం వాళ్ళది. అవును. తప్పనలేం. కాపోతే అంతేనండి. మనం ఏంటంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ ఈ ఫీల్డ్‌లో మనం ఎంచుకున్నప్పుడే హ్మ్. మనకు అర్థమైపోవాలి మన వెనకాల ఎవరు ఉండరని. అవును. ఎలోన్ జర్నీ ఉంటదంతా. హుహుహు. మనం మెట్టు మెట్టు ఎక్కుతున్న కొద్దీ అంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటదంటే బిగ్ స్టేజ్ ఆఫ్ స్ట్రగ్లింగ్ అంటారు దాన్ని. యెస్. అంటే స్ట్రగ్లింగ్ కూడా అంతే పెద్ద ప్రాబ్లమ్ మనకవుతూ ఉంటది. హ్మ్. సో, మనం కొంతమంది సపోర్ట్ చేస్తారు. కొంతమంది చెయ్యరు. అవును. నాకు మోస్ట్ ఓవర్ నాకెక్కువేంటంటే మా ఫ్రెండ్స్, ఇంక ఇంట్లో ఫ్యామిలీ అంటే మా పిన్ని వాళ్ళు సంథింగ్ వాళ్ళకేదో కొంచెం చూసారు. అంటే హుహుహు. గివ్ అప్ ఇవ్వకుండా రావడం కన్సిస్టెన్సీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అవును. నాదంతా ఎలా జరుగుతదంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఏం వర్క్ అంటే ఎక్కువ సినిమాలు ఏం వర్క్ చేయలే. హుహుహుహు. ఇప్పుడు కొంతమంది ఫిల్మ్ డైరెక్టర్స్ ఎలా అవుతారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయడం అలాగా. అవును. నాదంతా నా ఎన్విరాన్మెంట్ ప్రకారం ఎదిగిన వాతావరణం బట్టి, నాకున్న ఛాన్సెస్ బట్టి, సిట్యుయేషన్స్ బట్టి అలా నేను రాకుండా నా హ్మ్. ఓన్ నేను క్రియేట్ చేసుకుంటూనే స్టెప్ ఎక్కుతూ వచ్చా. యెస్. దానికి ఇంత టైం పట్టింది. ఓకే. అండ్ నా సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే మంచి సబ్జెక్ట్స్ అంటే యూనిక్ సబ్జెక్ట్స్ కోసం నేను ఎక్కువ అవే రాస్తా. హుహుహుహు. రొటీన్‌గా ఉండకూడదు. ఓకే. ఐదర్ లొకేషన్స్ అని రొటీన్‌గా ఉండకూడదు. స్టోరీ అని రొటీన్‌గా ఉండకూడదు. ఓకే. అలానే ఈ అయోధ్య చేసాం. కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత కాంపిటీటర్ ఫీల్డ్‌లో మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే హ్మ్. సంథింగ్ న్యూ డిఫరెంట్‌గా ఉండాలి. అవును. మనం డిఫరెంట్‌గా ఉంటేనే మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తారు. అవును. లేకపోతే రొటీన్‌గా సేమ్ అదే ఫ్రైడే వస్తది. థియేటర్ ఫిల్మ్స్ అయినా అంతే. అవును. అదే సాటర్‌డే ఎళ్ళిపోద్ది. అలా అవును. ఉండకూడదని నేను మెల్లగా అలా ఒక్కొక్క స్టెప్ వెళ్తూ వచ్చాను. యెస్. గ్రేట్. ఇప్పుడు 2017లో స్టార్ట్ చేశారు కదా! అంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు సార్ లైక్? బీటెక్ అండి. నాది బీటెక్ కాకినాడలో చదివాను నేను. హుహుహు. బీటెక్ సివిల్ ఇంజినీర్ చేశాను నేను. అంటే మరి బీటెక్ చేసి సివిల్ ఇంజినీర్ చేసి ఈ ఫీల్డ్ ఏంటి? అంటే అంటే సడెన్. బీటెక్‌లోనే నాకు ఆల్‌మోస్ట్ ఇంటర్ నుంచే నాకు బాగా ఇంట్రెస్ట్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండి. ఓకే. ఓకే. సో, బీటెక్‌లో కూడా నేను ఆల్‌మోస్ట్ 'చంద్రబోస్' గారు ఒకసారి వచ్చారు హుహు. కాలేజ్‌కి. కాలేజ్‌కి. ప్యారడీ సాంగ్ అతని మీదే రాశాను నేను. ఓహో! అతనే అప్పుడు అన్నారు, "ఇన్ని పాటలు రాసిన 'చంద్రబోస్' ఇతని పాటకి 7 దాసు" అని ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చి ఓహో! నాతో చాలా సేపు మాట్లాడారు అతను. ఓకే. ఓకే. అలా గ్రేట్. గెస్ట్‌లు ఎవరొచ్చినా వాళ్ళకి ప్యారడీ సాంగ్స్ రాయడం, వాళ్ళ గురించి ఒక కవితలు రాయడం. హుహుహుహుహు. కాలేజ్ బాగా నన్ను సపోర్ట్ చేసింది. ఈవెంట్స్‌లో పాటలు పాడడం.
ఓకే. సో అలా లిరిక్ రైటర్గా కూడా కాలేజ్లో రైటర్గా నాకు పేరు వచ్చింది. ఓకే. చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ అయితే యా ఉంది. ప్యాషన్ ఉందండి, యెస్. అందుకే గ్రేట్. ఇంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను. మన ప్యాషన్ లేకపోతే ఇక్కడ దాకా రాలేము కదా. అవునవును. సో 'రామ అయోధ్యకి' ముందు ఏమన్నా హిట్ అయిన వెబ్ సీరీస్ అట్లా ఏమన్నా ఉన్నాయా సార్? లేవండి, నేను లేదు. చేశానండి, వర్క్ హుహుహు. చేశాను కానీ బయటికి రాలేదు కొన్ని. హుహుహుహుహు. డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్స్. తర్వాత రీసెంట్గా ఒకటి చేశానండి. హుహుహు. మలేషియాలో ఒక హాఫ్ ఎపిసోడ్ షూట్ అయింది. ఓకే. ఓకే. మలేషియాలో షూట్ చేసాం. ఫస్ట్ ఎవర్ యూట్యూబ్లో వెబ్ సిరీస్కి ఫస్ట్ ఎవర్ మలేషియాలో షూట్ చేసింది మాదే అది. ఓకే. 7 అవునవును. ఎపిసోడ్స్ అది. హుహుహుహు. ముగ్గురు హీరోయిన్లు, ఒక అబ్బాయి హీరో, మొత్తం నలుగురు మొత్తం క్యాస్ట్. ఓకే. ఓకే. సో అది ఈ మంత్ ఎండింగ్కి రిలీజ్ అవుద్ది, ఏప్రిల్ మంత్ ఎండ్ రిలీజ్ అవుద్ది యూట్యూబ్లో. అది హుహుహు. కాకుండా నాది నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ ఉంది. ఓకే. అది జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో ముంబైలో షూట్ చేస్తున్నాం. ఓకే. ఓకే. అది మొత్తం ఒక ఫేమస్ డైరెక్టర్ కమ్ యాక్టర్, ఒక బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అతన్ని. హుహుహుహుహు. ఆల్మోస్ట్ మరాఠీలో 25 ఫిల్మ్స్ చేశారు, యాక్టర్ అండ్ డైరెక్టర్గా కూడా. ఓకే. ఓకే. అండ్ హిందీలో ఒక రీసెంట్గా ఒక పెద్ద స్టార్తో చేశారు. డీటెయిల్స్ హుహుహుహు. తర్వాత చెప్తా ఓకే. ఫ్యూచర్లో. అండ్ తన్ని తెలుగు వాళ్ళకి మంచి యాక్టర్ అండి తను, హుహుహు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఓకే. తన్ని తెలుగు వాళ్ళకి ఒక మా దాంట్లో మెయిన్ క్యారెక్టర్ తను పరిచయం చేద్దాం అనుకుంటున్నాం మా ఓకే. సిరీస్ ద్వారా. ఓకే. 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 గ్రేట్. ఫ్రెష్ ఫేస్ ఎవరైనా వస్తే జనాలు హ్మ్. బాగా అప్రిషియేట్ చేస్తారు. అవునవును. అండ్ ఇండస్ట్రీలో తను చాలా బిజీ అవుతాడు ఫ్యూచర్లో. యెస్. యెస్. ఓకే. మీకు కూడా మంచి సక్సెస్ రావాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఫ్యూచర్‌లో ఇప్పుడు వెబ్ సీరీస్ చేస్తున్నారు. సో 'రామ అయోధ్యకి' ముందు కూడా చాలా వెబ్ సీరీస్, షార్ట్ వర్క్ ఫిల్మ్స్ తీశారు చేశానండి. కదా! సో మూవీస్ మీద ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? నా లైక్ మూవీస్ మూవీస్ ఉన్నాయండి. చేయాలి అని? మూవీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ హుహుహు. ఈ 3 మంత్స్ బ్యాక్ కూడా మేము కొన్ని ఓటీటీస్ పిచ్ చేసాం. ఓకే. ఓకే. అంటే స్టోరీ రైటర్ సత్యకాశి భార్గవ్ గారు అండ్ ఐయామ్ హుహుహు. ద డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే. ఓకే. ఓకే. సో మేము ఆల్రెడీ కలిసి ఫ్యూ ఓటీటీకి పిచ్ చేసాం. అది ప్రాసెస్లో ఉన్నాయి. హుహుహు. ఫిలిమ్సే ప్రాసెస్లో ఉన్నాయి. ప్రాసెస్‌లో ఉన్నాయి. Yeah. ఓకే. అది నాకు కూడా ఫిలిం సబ్జెక్ట్స్ నా దగ్గర ఉన్నాయండి. ఓకే. ఓకే. కాకపోతే ఫిలిం సబ్జెక్ట్స్ కన్నా ముందు మన ఫిలిం సబ్జెక్ట్స్ ఓకే చేసుకోవాలంటే ఫస్ట్ వెబ్ సిరీస్లు చేయాలి. హుహు. అవును. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద ఫిలిమ్స్ అయినా సరే, అమెజాన్ ప్రైమ్‌లో 'నా చేతుల నాటలు దూత' అనే ఒక వెబ్ సిరీస్‌లు చేశారు. అవునవును. అంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే వెబ్ సిరీస్ వెబ్ అనేది ఇప్పుడు సీరీస్. ట్రెండ్ అది. అవును. వెంకటేష్ గారు గూడా వెబ్ సీరీస్ చేశారు. సో, చేశారు. ట్రెండ్‌ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఫిలిమ్స్ హ్మ్. అంటే థియేటర్‌లో అది ఎప్పుడవుతాయో మన చేతుల్లో ఉండదది. అవునవును. సో, దానికోసం మనం ఇప్పటి నుంచే ఈ వెబ్ సిరీస్‌లను చేస్తే హ్మ్. అప్పటికి మేబీ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. అంతేనండి, తప్పకుండా ఫాలో అవ్వాలి. యెస్. వెబ్ గ్రేట్. సీరీస్ ట్రెండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారు, మనకేముంది. హుహుహు. ఫిల్ము, వెబ్ సీరీస్ అని కేటగరీ ఏమి లేదు. అవును. మనం ఫిల్మ్ మేకర్‌గా ఏం చేస్తున్నది ఇంపార్టెంట్ అంతే. అవును. సో, మీ ఎంటైర్ జర్నీలో ఒక బెస్ట్ మూమెంట్ అంటే 'రామ అయోధ్య' అవార్డ్ అవునండి. తీసుకోవడం అని చెప్తారు. 'ఆహాలో' స్ట్రీమ్ అవ్వడం బెస్ట్ అసలు 'ఆహా' మూమెంట్. అనేది చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్. అందులో స్ట్రీమ్ అవ్వడం, ఒక దానికి అవునండి. సంబంధించి ఒక అవార్డ్ రావడం అనేది అసలు చాలా గ్రేట్. సో, అండ్ అలాగే ది వర్స్ట్ మూమెంట్ కూడా ఉంటుంది కదా! అరే! ఎందుకొచ్చాను ఈ ఫీల్డ్‌లోకి అని ఎప్పుడన్నా అనిపించిందా మీకట్లా? చాలా సార్లు అనిపించింది. చెప్పాను కదా! అనిపించింది. నా పాత్రలేంటంటే నా వేలో హుహుహు. చాలా సార్లు ఏంటి మనుషులు అసల, కొంచెం ప్రొడ్యూసర్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అసల, తమ్ముడు నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటారు. అవును. స్టార్ట్ చేశాక అంతా చేశాక దానికోసం 1 మంత్ వర్క్ చేశాక సరే నేను బిజీగా, అంటే వాళ్ళ ప్రయారిటీ అది కాదండి. హుహుహు. వాళ్ళు ఏవో బిజినెస్‌లో ఉంటాయి, ఏదో ఉంటారు. బట్ ఏదో చిన్న ఇంట్రెస్ట్ ఉంటది. ఆ హుహు. ఇంట్రెస్ట్‌ని ప్యాషన్‌గా కన్వర్ట్ చేస్తారు. అవును. చివర్లో వదిలేస్తారు. అవును. అలాంటి చాలామంది పరిచయం అవ్వడం వల్ల నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, హ్మ్. ఇలాంటి వాళ్ళు మనం అంటే చేయకపోయినా పర్లేదు గానీ రాంగ్ పీపుల్ దగ్గరికెళ్ళకూడదండి. అవునవును. మైండ్‌సెట్ నాకు అది చిన్నప్పటి నుంచి ఆ మైండ్‌సెట్ ఎలా ఉండేదంటే అండి, ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకోవడం నాకు అలవాటు. హుహుహు. ఎన్ని సార్లు దెబ్బతిన్నా వాళ్ళందరూ నన్ను ఎన్ని సార్లు మోసాలు చేసినా మనీ ఇవ్వరు. ఓకే. అలాంటివి ఎన్ని జరిగినా నేను మళ్ళీ అలాంటి వాళ్ళు మళ్ళీ ఫాలో అవ్వడం. హుహుహు. అంటే ఏదైనా చేస్తే మనకు పేరొస్తదేమో, దానికోసం పని చేయడం. హుహుహు. అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు డైలీ 4 అవర్సే పడుకోనివ్వండి. ఓకే. ఓకే. తిరిగేవాడిని, ఆఫీసులకెళ్ళేవాడిని. సో, హుహుహు. అలాంటివి చాలా నేను ఫేస్ చేసి వచ్చానండి. ఓకే. సో, మైండ్‌సెట్ నాకది ఉండడం వల్ల ఏంటంటే, ఈ డాక్యుమెంటరీ కూడా నేను యాక్సెప్ట్ చేయడం. హుహుహు. అది చేస్తే మనకు పేరొస్తది అని ఎక్కడో దగ్గర అవును. వస్తది అని నేను బిలీవ్ చేయడం. అలా హుహుహు. మేము ప్రాజెక్ట్‌కెళ్ళడం. ఇప్పుడు అదే ఇక్కడ అవార్డొచ్చి మీలాంటోళ్ళందరూ నన్ను పిలవడం. ఇదంతా జరిగింది. అసలు మీరు అది సాధించారు గాబట్టే మేము రికగ్నైజ్ చేస్తున్నా. జనాలు కూడా రికగ్నైజ్ చేశారు. ఆఫ్‌కోర్స్ అండి. దానికి ఇలాంటి యూట్యూబ్ ఛానెల్స్ చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మీరు ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. సో, యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేసి, పిక్ చేసి, వాళ్ళకి ఇలా ఇంటర్వ్యూస్ పెట్టించి, ఓకే. సో, ఐయామ్ రియల్లీ అవును. థాంక్స్ ఫర్ థట్. యెస్ సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇప్పుడు చాలామంది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటారు. నేను డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి. టాలెంట్ ఉన్నా సరే వెనక్కి ఆగుతా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? సక్సెస్ అనేది అంటే యంగ్ పీపుల్ ఇప్పుడు ఎవరైనా ఆల్మోస్ట్ 22 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తారు. 21 ఇయర్స్ అవును. నుంచే. అంటే కొంతమంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్స్ మన ఎవరి స్ట్రెంగ్త్స్ వాళ్ళకి తెలుసుకోవాలండి. హుహుహు. కొంతమంది రైటర్స్‌గా వర్క్ చేస్తారు. రైటర్స్‌గా వాళ్ళు ట్రెమెండస్, వాళ్ళకంటే వాళ్ళు రాసే రాతలకి రెస్పాన్స్ చాలా బావుంటది. యెస్. వాళ్ళకి తెలుసు.
బట్ వాళ్ళు చూస్ చేసుకున్నది మళ్ళీ డైరెక్టర్‌గా చూస్ చేసుకుంటారు. అంటే మనం స్ట్రెంగ్త్స్ మనం తెలుసుకొని ఎక్కడ మనకి సినిమా ఫీల్డ్‌లోనే చెప్తున్నా. కొన్ని కొన్ని హడల్స్, స్ట్రగుల్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఎవ్రి హ్యూమన్ బీయింగ్‌కి అది కామన్. యెస్. అవును. కష్టాలు లేని మనిషి ఉండడు. అవును. సో, ఎన్నొచ్చినా వాళ్ళ స్ట్రెంగ్త్స్ వాళ్ళు తెలుసుకొని దాంట్లో హార్డ్ వర్క్ చేయాలండి. అందరూ చెప్పేదే. నేను పెద్ద అంత గొప్పోడిని కాదు గానీ, లేదు. బట్ అందరూ చెప్పేదే నేను చెప్తున్నా. హార్డ్ హుహుహు. వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును. పేషెన్స్. ఓపిక చాలా ఉండాలి. అవును. ఈ ఫీల్డ్‌లో సినిమా ఫీల్డ్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్‌లీ. హుహుహు. సో, ఇందులో చాలా ఓపిక ఉండాలి. నేను అంత హ్మ్. ఓపిక పట్టాను గాబట్టే ఇన్ని ఇయర్స్ తర్వాత ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ తర్వాత నాకొక పేరొచ్చింది. యెస్. అవును. ఎంత ఓపిక ఉంటే కొంతమందికి త్వరగా రావచ్చు. కొంతమందికి టైం పట్టొచ్చు. పట్టొచ్చు. అవును. కానీ హార్డ్ వర్క్ చేస్తూ ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా గివ్ అప్ ఇవ్వద్దు. డోంట్ గివ్ కష్టానికి అప్. ఫలితం ఉంటదంటారు. ఖచ్చితంగా ఉంటది. నేను యెస్. అది చేశాను గాబట్టే ఐయామ్ రియల్లీ టెల్లింగ్ వెరీ ప్రౌడ్ ఈ అవును. మూమెంట్. హ్మ్. ఎందుకంటే ఎవరికీ రాదండి ఇలాంటి మూమెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం తెలుగు వాళ్ళకి మనం ఇలాంటి అవార్డ్ రావడమే పెద్ద విషయం. అవును. వాళ్ళు గెస్ట్‌గా పిలవడం పెద్ద విషయం. అవార్డ్ సెలెక్ట్ చేయడం పెద్ద విషయం. అండ్ ఆహా! లాంటి కమర్షియల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇలాంటి ఇది కమర్షియల్ కాదు గదండీ ఫిల్మ్. అవునవును. అలాంటి ఫిల్మ్‌ని అందులో వాళ్ళు తీసుకోవడం, దానికి హుహుహు. ఎన్నో మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రావడం వితిన్ 1 వీక్‌లోనే. అవును. రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్‌కి వచ్చినంత కన్నా ఎక్కువొచ్చింది ఆ టైంలో హుహుహుహు. కంటిన్యూయస్‌గా. అవునవును. సో, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అప్రోచ్ అవ్వడం, వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయడం. హుహుహు. సో, మనం కీప్ ఆన్ వర్కింగ్ అండి అంతే. ఓకే. హార్డ్ వర్క్ చేయాలి అంటే అంతే. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కైతే ఒక అవార్డ్ అయితే వచ్చింది. సో, ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా అవార్డ్స్ కోసం మన మూవీని పెట్టాలని అట్లా ప్లాన్ చేస్తున్నారా? ఉన్నదండి. హిందీలో డబ్ చేసిన తర్వాత ఓకే. ఇప్పుడు జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వాళ్ళందరికి పంపిద్దాం. ఓకే. ఓకే. హిందీలో చేశాక ఇంకా బావుంటదని. ఎందుకంటే హుహుహు. అయోధ్య గురించి యూపీ గదా! మొత్తం అంతా. సో, అవునవును. అక్కడ చేస్తే ఇంకా బావుంటదని ఎక్కువ మా రెస్పాన్స్ రెస్పాన్స్ మంచిగొస్తది. బావుంటది అవును. ఖచ్చితంగా. అది ఉన్న ఈ ఇయర్ మోస్ట్‌లీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కూడా నేషనల్ అవార్డ్ కూడా పంపిస్తారండి అది. ఓకే. 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 నేషనల్ అవార్డ్ బికాజ్ దానికి ఆ పొటెన్షియల్ ఉంది. అవునవును. వేరే ఏ సబ్జెక్ట్స్ మీరు తీసేసి నేను బెట్ చేయగలను. ఎవరైనా తెలిసిన డైరెక్టర్స్ ఇంత హుహుహు. మీకు బడ్జెట్ ఇస్తాను ఎళ్లి అయోధ్యలో, కాశీలో షూట్ చేయండి అంటే ఎవరు షూట్ చేయలేరు. అవును. ఎందుకంటే అది నేను గొప్ప అని ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఆ మైండ్ సెట్ నాకుంది. హుహుహుహుహుహు. చాలా చాలా మందికి బయట జనాలకి ఏంటంటే డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉండదు. అవును. ఇంత తక్కువ బడ్జెట్‌లో చేయగలమా? ఆళ్ళు క్వెషన్ దగ్గర ఉండిపోతారు ప్రతి ఒక్కరి అవును. మైండ్. ఈ బడ్జెట్‌లో మనం చేయగలమా? హుహు. 'శంకరాభరణం' సినిమా పాత సినిమా ఎన్ని రోజుల్లో షూట్ చేశారండి? ఓకే. 27 డేసో ఐ థింక్. ఓకే. ఓకే. 20 డేస్ ఐ అవునవునవును. థింక్. అవునవునవునవును. ఎంత పెద్ద హిట్ కొట్టారది. అంటే ఆల్‌వేస్ మనం మైండ్ సెట్ మార్చుకోవాలండి. హుహుహుహు. మనం ఇది చేస్తా, నాకు ఇంత కోట్ల బడ్జెట్ ఉంటేనే చేస్తా. నాకది బాగా ఫీల్డ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి నాకున్నదేంటంటే ఎంత తక్కువ బడ్జెట్ అయినా పర్లే. హుహుహు. ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి. యెస్. ప్రొడ్యూసర్ సేఫ్ అయితే నాలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తారు బయటికి. అవును. సాధ్యం కాదేమో అన్నదాన్ని ఆ! మీరు నాకు చేసి చాలా చూపించారు. చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చినా నేను చేయగలనండి. 1 సీఆర్ హుహుహు. ఇచ్చినా చేయగలను. 50 లాక్స్ ఇచ్చినా చేయగలను. దానికి తగ్గ సబ్జెక్ట్ ఏం రాసుకొని చేస్తున్నాం అనేది మైండ్ సెట్. అవునవును. దాన్ని ఎంత బిలీవ్ చేస్తున్నాం అనేది మైండ్ సెట్. ఆ అవును. మైండ్ సెట్ చాలామంది నేను నా ఫ్రెండ్స్ దగ్గరే చాలా ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళ దగ్గరే లేదు. హుహుహుహు. నేను చాలామంది చెప్పాను నేనదే. ఓకే. వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న చాలామందున్నారు. అరే! హుహుహు. కొంచెం మైండ్ మార్చుకోండి లేదు నేను 10,00,00,000 ఉంటే నా డెబ్యూ 10,00,00,000తోనే అవ్వాలి అంటే, ఇప్పుడు జనరేషన్ అలా లేదండి. బయట అవును. ఫీల్డ్ అలా లేదు. హుహుహు. అంత పాజిటివ్‌గా లేదు. అది ఇంకా మనం వాళ్ళకి వదిలేయాలి అంతే. అంతే. ఓకే. మరి ఈ ఎంటైర్ ఫీల్డ్‌లో గాని, లేదంటే మీరు ఈ ఫీల్డ్‌లోకి రావాలని గాని అనుకునేటప్పుడు మీ బెస్ట్ మోటివేటర్ ఎవరంటారు? అంటే ఇన్‌స్పిరేషన్ లైక్ బెస్ట్ మోటివేటర్ అంటే ఇన్‌స్పిరేషన్ ఆ! అండి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ! నుంచా? ఈ ఇండస్ట్రీ నుంచి ఆర్ మీ లైఫ్‌లో నా లైఫ్‌లో ఫ్రెండ్స్ అండి అంతే. ఫ్రెండ్స్ మంచిగా ఫ్రెండ్స్. మోటివేట్ చేస్తారు. ఫ్రెండ్స్ బాగా నా స్ట్రగుల్స్ టైమ్‌లో ఆల్మోస్ట్ అప్పుడప్పుడు బ్రేక్ వస్తది కదా! మన స్ట్రగుల్స్‌కి. సో, ఆ బ్రేక్ అవును. వచ్చినప్పుడల్లా సపోర్ట్ హుహుహు. ఫైనాన్షియల్ గాని ఆల్మోస్ట్ చాలామంది నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. అవును. అంటే నేనేం చేయకపోయినా బిలీవ్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. హుహుహుహు. చేశాక బిలీవ్ అందరూ చేస్తారు. ఓకే. అంటే మన చుట్టూ 100 మంది ఏదైనా సక్సెస్ అయితే చప్పట్లు కొట్టేవాళ్ళు 100 మంది ఉంటారు. ఐదుగురో, ఆరుగురో మనకి మన సిట్యుయేషన్ తెలుసుకొని హెల్ప్ చేసేవాళ్ళు 5, 6 మంది ఉంటారు. ఓకే. అవును. అలాంటి లక్కీ ఫ్రెండ్స్ నా దగ్గర చాలా కొద్దిలో ఒక 4, 5 మెంబర్స్ ఉన్నారు. గ్రేట్. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా గ్రేట్ అని చెప్పాలి. అండ్ 'సత్యకేశ్ భార్గవ్' కూడా ఈస్ ఆల్సో మెంటర్ ఫర్ నా నా ఫిల్మ్ ఇండస్ట్రీకి తను ఆల్సో అంటే నేనేం చేస్తే బావుంటది? ఎలా హుహుహు. వెళ్తే బావుంటది? నాకు కొంచెం చిరాకొచ్చి గివ్ అప్ ఇచ్చిన టైంలో గూడా హ్మ్. ఇచ్చేద్దాం టైంలో గూడా తను ఎలా ఎంకరేజ్ చేశారో నాకది చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఓకే. ఓకే. సో, నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు ఆ పర్సన్ హుహు. అయితే. ఓకే. సరే ఇప్పుడు ఫైనల్‌గా మిమ్మల్ని మీరు ఎక్కడ లైక్ వీళ్ళతో వర్క్ చేయాలని ఏమన్నా ఉన్నాయా మీకు థాట్స్ అట్లా? స్టార్స్‌తోనండి. ఆ! నేను స్టార్స్‌తో ఎప్పుడు పెద్ద థింక్ చేయనండి. హుహుహుహు. ఎందుకంటున్నానంటే నాకు 'తరుణ్ భాస్కర్' ఒక ఇన్‌స్పిరేషన్. ఓకే.
తను ఎప్పుడు విజయ్ దేవరకొండ ఏ స్టార్ లేనప్పుడు చేశాడు సినిమా. ఓకే. హీ బిలీవ్స్ ఆన్ కంటెంట్. అండ్ విశ్వక్సేన్‌తోని 'ఈ నగరానికి ఏమైంది' సినిమా చేశారు. ఓకే. తను ఏ అవునవును. స్టార్ కాదు అప్పుడు. అవును. సో నాకు ఆ ఇన్స్పిరేషన్ అలాంటి కొన్ని డైరెక్టర్స్ ఉన్నారు. హుహుహు. నాకు నార్మల్ ఇక్కడ యాక్టర్ పెర్ఫార్మర్ ఉంటే చాలండి. సో మిమ్మల్ని మీరు సక్సెస్‌గా కంటెంట్ చూసుకోవాలనుకుంటున్నారు అంతే. కంటెంట్ ఈస్ ద హీరో. సో అంతే. కంటెంట్ బాగుంటే జర 'సత్యం సుందరం' సినిమా ఉంది చూసారా మీరు? చూసా. అవునవును. 'సత్యం సుందరం' 96 మూవీ. అవునవునవును. ఎలాంటి మూవీస్ అవి? ఎంత క్లాసిక్ మూవీస్ అయ్యాయి ఇప్పుడు. అవునవును. 'కార్తీ' కూడా అలాగే నాకు హీరోయిన్ లేదు 'సత్యం సుందరం' నువ్వు ఎలా నాకు ఇచ్చావు? అదే నాకేంటంటే వేరే ఎక్కువ క్యారెక్టర్స్ లేవు అని హుహుహుహు. అనుకుంటే వేరేగా ఉంటది కదా! సో అవును. బిలీవ్ ద స్క్రిప్ట్ అంతే. స్క్రిప్ట్‌ని బిలీవ్ చేసుకొని ఎళ్తే అలాంటి యాక్టర్ ఎవరు దొరికినా ఐయామ్ వెరీ వెరీ సూపర్ ఫైన్. ఓకే. వాళ్ళతో గ్రేట్. వర్క్ చేస్తాం. కంటెంట్ బయటకి రావాలంతే వాళ్ళ ద్వారా. యాహ్! గ్రేట్. ఆబ్వియస్‌లీ వాళ్ళ పెర్ఫార్మన్స్ బయటకొస్తది. అవును. వాళ్ళకి పేరొస్తది, టీమ్‌కి పేరొస్తది, సినిమాకి పేరొస్తది. ఇట్స్ ట్రూ. సో, అసలు చాలా చక్కగా మీతో మాట్లాడడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ అండి. 'రామ అయోధ్య' అనే ఫిల్మ్ అసలు చాలా డివోషనల్ మూవీ, డివోషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో, ఇది హిందీలో కూడా డబ్ అవ్వాలి. అప్పుడు చూడాలి. అది కూడా మంచి సక్సెస్ రావాలి. ఇంకా ఎన్నో అవార్డ్స్ తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ.